నాగేంద్ర గారు, శ్రావణి గారు, నాగేంద్ర గారు, శ్రావణి గారు రాజమండ్రి నుంచి వచ్చారు. వీరికి మన దగ్గరికి వచ్చింది ఎప్పుడంటే జూన్ 18, 2024లో వచ్చారు. మరి ఆయన వయసు 32 సంవత్సరాలు. పెళ్ళయ్యి 4.5 సంవత్సరాలు అయిపోయిందని, పిల్లలు పుట్టట్లేదని మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక 4 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. మరి ఆయన ఏ సమస్యలతో బాధపడ్డారు, ఎక్కడెక్కడ ఏం చెప్పారు, ఏమేమి చేయించుకున్నారు, మరి ఎంత చేసినా ఎందుకు ఫలితం అక్కడ రాలేదు, ఇక్కడ 4 నెలల్లోనే అది కూడా మందులతోనే ఎలా ఫలితం వచ్చిందని వారి మాటల్లో విందాం. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేంద్ర. మేము రాజమండ్రి నుండి వచ్చాము. మాకు మ్యారేజ్ అయ్యి నియర్లీ 4.5 ఇయర్స్, ఇప్పటికైతే 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. మేము చాలా హాస్పిటల్స్లో ట్రై చేసాం. నాకు థైరాయిడ్ ఉంది, నా వైఫ్ కూడా థైరాయిడ్ ఉంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ మనం ఐవీఐ ట్రై చేద్దాం, తర్వాత అవ్వకపోతే ఐవీఎఫ్ ట్రై చేద్దాం, ఏదో ఒకలాగా అంతా మనీ మైండెడ్ అనమాట. నాకు ఐవీఐ ఏంటంటే ఓకే, ఒక అటెంప్ట్ అయితే చేద్దాం అని చెప్పేసి 2.5 ఇయర్స్ తర్వాత మేము ట్రై చేసాం. 2023లో ట్రై చేసాం. కానీ ఒక 4-5 అయినాయి సార్. 5 కూడా ఫెయిల్ అయినాయి. ఐవీఎఫ్కి వెళ్దాం అని ఒక స్టెప్ ఎదరికేసి వాళ్ళు మనతో మాట్లాడతారు. అంతా ఎలా ఉండాలి, ఏంటి, ఏమేమి ఇంజెక్షన్స్ అవుతాయి, దానికి కాస్ట్ బేరింగ్ పక్కన పెట్టండి. ముందు ఫస్ట్ వాళ్ళు మనకి చెప్పారు ఇలాగ, ఇది ప్రొసీజర్ ఎలాగని చెప్పేసి. నాకు 5 ఐవీఐలు ఫెయిల్ అయిపోయినాయి, ఐవీఎఫ్కి వెళ్దామా వద్దా అనే ఆలోచన టైంలో సార్ వీడియో చూశాను నేను. సో ఒకసారి వెళ్ళే ముందు ఒకసారి నేనంతా మనీ కూడా అంతా ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉన్నా, ఐవీఎఫ్కి వెళ్ళిపోదామని చెప్పేసి. సో దాని నెక్స్ట్ డే ఒక 1 వీక్లో సార్ మీ దగ్గరికి రావడం అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అదే లాస్ట్లో నేను మా వైఫ్ లాస్ట్లో కూర్చున్నాం. మీకులాగా మేము కూడా ఇలాగా ఒక సక్సెస్ అయిన అతను మాట్లాడుతుంటే మేము విన్నాం. హోప్ అయితే చాలా 100% ఉంది సార్ నాకు. చూద్దాం, ఒక ట్రై చేద్దాం. ఇది అవ్వకపోతే తర్వాత ఇంకేం ఛాన్సెస్ లేనప్పుడు ఇంకా ఐవీఎఫ్కే, ఇంకా మనకి ఇంకా ఏం ఆప్షన్ లేదు కదా అని అనుకుని ఒక నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాం సార్. ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నా వైఫ్కి కూడా నమ్మకం లేదు. అంటే ఎవరో చెప్తారు, వీడియోస్ వాళ్ళు ముందరే మాట్లాడించేస్తారు, డాక్టర్ చెప్పినట్టే వాళ్ళు మాట్లాడేస్తారు అన్న మైండ్ సెట్లో చాలామంది ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే నేను సార్ని కూడా ఇప్పుడు కింద కలిసి వచ్చాను, మాట్లాడతావో లేదా అన్నారు. ఓకే సార్, ఎందుకంటే నేను మాట్లాడాలి కంపల్సరీ. ఎందుకంటే మీలో ఇక్కడ కూర్చున్న చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ ఎక్కేటి హాస్పిటల్ మనకి ఏమైనా సక్సెస్ రేట్ ఉంటుందా, లేకపోతే అందరితోటి ఎలా మాట్లాడించేస్తున్నారా ఏంటి అని. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీలో నేను వన్ ఆఫ్ ద మెంబర్. అలా కూర్చున్నాను లాస్ట్లో కూర్చున్నప్పుడు నేను వింటున్నాను. సో అంతా గాడ్స్ గ్రేస్ అనే నేను ఫీల్ అవుతున్నాను. ఇంకోటి సార్ గైడెన్స్, సార్ ఇచ్చిన మెడిసిన్ అవి కూడా మాకు కరెక్ట్గా పనిచేసినాయి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ముందర తిరిగి నేను హాస్పిటల్స్ అన్నీ నెంబర్ 1 హాస్పిటల్సే. వైజాగ్లో నెంబర్ 1 హాస్పిటల్, పలానా పేరని చెప్పకూడదు, వైజాగ్లో బిగ్ హాస్పిటల్సే ఉన్నాయి. మేము హైదరాబాద్ కూడా వెళ్ళాము. ఇలా కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అంతా మేబీ అన్నీ క్యూర్ అయినాయి. మేబీ కాదు, ఇది కంప్లీట్గా క్యూర్ అయినాయి. క్యూర్ అవ్వకపోతే ఈ సక్సెస్ రేట్ రాదు కదా. సో నేను కూడా మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, మీరు కూడా ఏదో ఒక ఆశతో వస్తారు. ఆ హోప్ అయితే పోగొట్టుకోదంటాను నేనైతే. 4 months కంపల్సరీ, 2 months వైరస్ కిట్స్, 2 months హార్మోన్ కిట్స్ ఇస్తారు, సార్ ఇస్తారు. సో మనం కంప్లీట్గా అవి యూస్ చేస్తే కంపల్సరీ 100% కూడా మనకు సక్సెస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రాజమండ్రిలో మీరు చాలా కాలం వాడారు. అవును సార్. అక్కడ పని చేయక వైజాగ్లో కూడా వెళ్ళారు. వెళ్ళాం. అక్కడ పని చేయక హైదరాబాద్ కూడా వెళ్ళాం సార్. మొత్తం మీద మరి అక్కడ అంతా వాళ్ళు చెప్పింది ఏంటి ప్రధానమైన సమస్య? మీకు మోటిలిటీ సరిగ్గా లేదు, మీ మిస్సెస్కి ఏఎంహెచ్ చాలా లో, 0.4 సార్. యాక్చువల్గా ఉండాల్సింది 4-6 ఉండాలండి. 0.4 అంటే ఇంకా అసలు నో ఛాన్స్. అసలు మీరు ఇంకా ఎగ్ డోనర్కి వెళ్ళాల్సి వస్తుంది. మీరు మీ సెమెన్ యూజ్ చేసినా కానీ అమ్మాయిది అయితే ఎగ్ డోనర్ కంపల్సరీ వెళ్ళాలి. ఫస్ట్ అటెంప్ట్ అయితే ఒక ఐవీఎఫ్ చేద్దాం, అది ఒకవేళ అవ్వకపోతే తర్వాత అలా చూద్దామన్న ఆ మైండ్ సెట్, అదంతా నా మైండ్లో ఎందుకో వెళ్ళబుద్ధి లేదు సార్ నాకు. ఎందుకో సడన్గా
సో కణాల్లో మొటిలిటీ లేదు, మార్ఫాలి లేదు, ఆల్మోస్ట్ జీరోలో ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు. అవును సార్, అవునండి. కానీ భయపెట్టారు. అవునండి. మరి అలాంటి స్థితి నుంచి ఆయన మన దగ్గర 2 మంత్స్ క్రిములకి 2 మంత్స్ హార్మోన్లకు వాడగానే ఆయన కౌంట్ 10 మిలియన్స్కి వచ్చింది. అవునండి. అంతే కదా? అవును సార్. అంటే జీరో టు హీరో. సినిమాల్లో హీరోలు కాదు, రియల్ హీరోలు వీళ్ళే. వాళ్ళు ఎంత భయపెట్టినా కూడా భయపడకోకుండా, బెదిరిపోకోకుండా ధైర్యంగా నిలబడి పోరాడతారే వాళ్ళు రియల్ హీరోస్. అలాగే అమ్మాయికి ఏఎంహెచ్లో ఇక పనికిరావు, నీ అండాలు కూడా పనికిరావేమో, డోనార్కి వెళ్ళాల్సి వస్తుందేమో అన్నట్టుగా ఆవిడ్ని భయపెట్టారు. ఈయన్ని భయపెట్టారు, ఆవిడ్ని భయపెట్టారు. ఇద్దరికి థైరాయిడ్లు ఉన్నాయని చెప్పి 125 డోసులు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కూడా పెట్టారు. థైరాయిడ్ వల్లే రావట్లేదేమోనండి, థైరాయిడ్ ట్యాబ్లెట్లు పడుతున్నా రావట్లేదు. మరి ఇంకేంటంటే ఇదిగో ఈ కణాల సమస్య, ఏఎంహెచ్ సమస్య కాబట్టి ఐయుఐలు చేసినా 5 చేసినా పోయినాయి కాబట్టి ఇక డైరెక్ట్గా ఐవీఎఫ్కు పొండి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. డోనార్లు, అవి కూడా డోనార్లు. మరి ఇవాళ ఆయన కణాలు ఆయనకు వచ్చాయి, ఆయన కణాలతో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆవిడ అండాలు ఆవిడకి వచ్చాయి, ఆవిడ అండాలతో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎలా వచ్చింది? న్యాచురల్గా వచ్చింది. ఐవీఎఫ్ చేసామా? లేదండి, లేదు. కనీసం పలికేమో మనం ఐవీఎఫ్ అని? మాట్లాడలేదు. పాతకను కూడా పలకలేదు. పోనీ ఆపరేషన్లు ఏమైనా చేసామా? ఆపరేషన్లు కూడా చేయలేదు. లేదండి. చూడండి ఎలా జరిగింది ఇది. అదే కదా మ్యాజిక్. అందుకనే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అన్నాం. వచ్చేవరకు నమ్మబుద్ధి కాదు, ఇక్కడికి వచ్చాక ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా నమ్మలేం. కానీ ప్రెగ్నెన్సీ లేదా అంటే వారు మాకు వెంటనే కాల్ చేశారు, సార్ ఇట్లా మాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, లైఫ్లో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, మరి దాని గురించి ఏం చేయమంటారు అని చెప్పి మన టెలికాలర్స్కి చెప్తే మనం సీరం బీటా హెచ్సిజీ టెస్ట్ కూడా చేయమన్నాం. యూరిన్ టెస్టే కాదు బ్లడ్ టెస్ట్ కూడా చేయించండి అక్కడే అని చెప్తే వాళ్ళ దగ్గరలో ఉన్న మరి ల్యాబ్లోకి వెళ్ళి, వాళ్ళకి నమ్మకమైన ల్యాబ్లోకి వెళ్ళి చేయించుకున్నారు. చేయించుకుంటే ఎంత వచ్చింది? 5 దాటాలన్నాం, 45,282 వచ్చింది. పక్కా ప్రెగ్నెన్సీ. మరి ప్రెగ్నెన్సీ కరెక్టే, వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడుంది, గర్భసంచిలో ఉందా, ట్యూబుల్లో ఉందా చూడాలి అని చెప్పాం. చూడాలి అంటే దగ్గరలో ఉన్న స్కానింగ్ తీయించమంటే స్కానింగ్ తీయించారు. చూస్తే ఎంత? 8 వీక్స్ అండ్ 8 వీక్స్ 4 డేస్ ప్రెగ్నెన్సీ ఉంది. అది కూడా ట్యూబుల్లో కాదు, గర్భసంచిలో ఉంది. నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. డెలివరీ డేటు 2/9/2025 సెప్టెంబర్ 2వ తారీఖు బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతుంది అని ఇచ్చారు. చూడండి ఎంత స్ట్రగుల్లో నుంచి ఎంత రిలీఫ్లోకి వచ్చారు. అసలు ఏ దేవుణ్ణి నమ్ముతారు మీరు? వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవుళ్ళు నమ్మారు, భారం వాళ్ళ మీద పెట్టారు. ఎందరూ భయపెట్టినా కూడా దిగులు చెందక, మరి బెదిరిపోక దేవుణ్ణి నమ్మి ఏదో ఒక దారి చూపిస్తాడని యూట్యూబ్లో వీడియో చూస్తుంటే మన వీడియో కనపడింది. సరే ఎన్నోసార్లు ఇక్కడ అంతా తిరిగాము, పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ. ఈ డాక్టర్ గారు చెప్తున్నారు 0 ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, ఏఎంహెచ్ 0 ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, 0 కౌంట్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి అలా ప్రయత్నించి చూద్దాం అని చెప్పి ఇక్కడికి నమ్మకంతో వచ్చారు. ఈరోజు ఖచ్చితంగానే సక్సెస్ అవుతాను అనే మానసిక హోప్ ఇక్కడ పొంది నిజంగానే వాళ్ళు సక్సెస్ అయ్యి మీ ముందుకు వచ్చారు. ఆ రోజు 18/6 అక్కడ కూర్చున్న వ్యక్తి ఇవాళ ఇక్కడ కూర్చున్నారు. అంతే కదా? చాలా హ్యాపీగా అది. సో ఆయన సక్సెస్ అవ్వడమే కాకుండా ఇలా సక్సెస్ అవ్వచ్చు, మీరు కూడా బెదిరిపోవద్దు, భయపడద్దు. ఎన్ని ఐయుఐలు చేసుకున్నా, ఎన్ని ఐవీఎఫ్లు చేసుకున్నా ఒళ్ళు గుల్లవుతుంది, డబ్బులు మరి నిల్లు అయిపోతున్నాయి తప్ప మనకు ఫలితాలు రావట్లేదు. అక్కడ మానసికంగా కూడా క్షణక్షణం హింస చేస్తున్నారు, క్షణక్షణం ఇంజక్షన్లు, రోజు ఇంజక్షన్లు పొడుస్తున్నారు, రోజు స్కానింగులతో తిప్పుతున్నారు, కానీ ఫలితాలు లేవు. అలా మేము తిరిగి వేసారిపోయాము. ఇంత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం ఉంది అని నలుగురికి తెలియాలి. నాకు దేవుడు ఎలాగైతే ఒక వీడియో ద్వారా మార్గం చూపించాడో, నా సక్సెస్ వీడియో ద్వారా మరో నలుగురికి దారి చూపిస్తే ఆ పుణ్యం నా బిడ్డకి దక్కుద్ది అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. నాగేంద్ర శ్రావణి గారు, రాజమండ్రి. అలాగే ఎంతోమందికి, కొన్ని వేల మందికి సక్సెస్ చేసాం, జీరోల నుంచి హీరోలుగా మార్చాం. అలాగే మనకి ఏఎంహెచ్లు లోపాలు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేటట్టు చేసాం. అలాగే మీరు కూడా ఆ సక్సెస్ జంటల్లో చేరారు ఈరోజు. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.